నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను తిరిగి గెలిపించుకోవాలన్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన 60వ డివిజన్ వైసీపీ నాయకులు. చంద్రబాబు ఎంకో గుంపులుగా వచ్చినా జగన్ ని ఏమీ చేయలేరన్న వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను తిరిగి గెలిపించుకోవాలని వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. జగన్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారన్నారు. తెలుగువారి ఉగాది అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలన్నారు. వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది అందరికీ సుఖ శాంతులు అందించాలంటూ ఆకాంక్షించారు. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. జగన్ సంక్షేమ పాలన మళ్లీ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ క్రోధినామ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరంలో అందరూ అడుగుపెడుతున్న సందర్భంగా ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లాలని, తెలుగువారి నూతన సంవత్సరంలో ప్రతి ఇంట సుఖ సంతోషాలు వర్ధిల్లాలని, అలాగే అందరూ ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నూతన సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అలాగే అందరూ సపోర్ట్గా ఉండి మళ్ళీ జగనన్న ప్రభుత్వం వచ్చే విధంగా, మళ్ళీ జగనన్న పేద ప్రజల్ని ఆదుకునే విధంగా ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ పేదవారికి అందే విధంగా జరుపుతున్న ఈ యొక్క పాలనలో అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉండాలి. అలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 175కి 175 స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరికి కూడా రాబోయే ఎన్నికల్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని 60వ డివిజన్ నాయకులు స్పష్టం చేశారు. వచ్చే ఉగాది నాటికి సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెల్లంపల్లి ఉంటారని, ఆయనతో కలిసి ఉగాది వేడుకలు జరుపుకుంటామన్నారు. నియోజకవర్గం మొత్తం మీద తమ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ ఇస్తామంటూ వెల్లంపల్లికి హామీ ఇస్తున్నట్లు చెప్పారు.
60వ డివిజన్ బాంబే కాలనీలోని వైసీపీ కార్యాలయం వద్ద ఉగాది సందర్భంగా ఆ డివిజన్ ఇన్ఛార్జ్ కర్నాటి రాంబాబు, డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు ఆధ్వర్యంలో ఉగాది పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ గెలుపు తథ్యమన్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తుంటే ప్రజల నుంచి వచ్చే స్పందన ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు. అభివృద్ధి సంక్షేమానికి బాటలు వేస్తూ జగన్ పాలన సాగిందని, మరోసారి జగన్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. ఉన్నటువంటి సకల జనులు, అదేవిధంగా పాడి పంట రైతు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వ్యాపారాల్లో ఉన్నటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అందరూ ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి ఈ రోజున ఆ జగజ్జనని అమ్మవారిని, దుర్గమ్మ తల్లిని, అలాగే అయ్యవారిని కూడా కోరుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, ఈ రెండు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా బాగుండే విధంగా రాష్ట్ర పరిపాలన సుపరిపాలనగా సాగుతున్నటువంటి సమయంలో ఇంకా మళ్ళీ వచ్చే ఉగాదికి మేము ఎంతో ఆనందంగా గర్వంగా ఈ రోజున మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి వైనాట్ 175 సీట్స్ ఈ రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాలు కూడా గెలిపించడానికి ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాం. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో కూడా మా మాజీ మంత్రి వర్యులు మా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు 25,000 మెజార్టీతో గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయని చెప్పి ఈరోజు 60వ డివిజన్ మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులైన అందరికీ ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మాకు ఎల్లంపల్లి గారు ఒక ప్రత్యేకంగా ఒక ఇన్ఛార్జి గారిని మాకు వేశాడు. అతని వల్ల ఈరోజు మేము కొన్ని సందర్భాల్లో చిన్న మా కుటుంబ సభ్యులు అయ్యి ఉన్నా ఆయన సదురుకుంటూ ఆయన సూచనలతో మేము ఎదురుగా నడుస్తున్నాం. అలాగే రేపు జరగబోయే 2024 ఎలక్షన్లో మేమందరం ఒక సమిష్టిగా కృషి చేస్తూ ఫస్ట్ డివిజన్ ఎల్లంపల్లి గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మనవి చేసుకుంటూ, అలాగే కొన్ని విషయాల్లో నమస్కారం. ఈరోజు ఉగాది సందర్భంగా మా డివిజన్ ఇన్ఛార్జు కర్నాటి రాంబాబు గారు, అలాగే డివిజన్ అధ్యక్షులు బత్తుల దుర్గారావు గారి ఆధ్వర్యంలో డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఉగాది సంబరాలు చాలా ఘనంగా చేసుకున్నాం. మా పార్టీ కుటుంబ సభ్యులందరి ఆధ్వర్యంలో ఆనాడు ఏదైతే వంగవీటి మోహన్ రంగా గారు చెప్పారో చేయి గలుపు చేజారదని గెలుపు అని చెప్పినటువంటి ఉద్దేశాన్ని మేము భుజానికి ఎత్తుకొని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి మా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని సెంట్రల్ నియోజకవర్గంలో 25,000 పైచీలకు మెజారిటీతో గెలిపించి 21 డివిజన్లలో కూడా అత్యధికంగా ఉన్నటువంటి మా కాపులందరం కూడా భుజం కాసి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని ఎమ్మెల్యేగా గెలిపిస్తాం. చంద్రబాబు ఎన్కో గుంపులుగా వచ్చినా జగన్ ని ఏమీ చేయలేరని వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్ అన్నారు. 58 నెలలుగా చేసిన అభివృద్ధి సంక్షేమంతో సింహం సింగిల్ గా వస్తుందని, దాన్ని ఎదుర్కొనే దమ్ము ఎవ్వరికీ లేదన్నారు. చంద్రబాబు బ్యాచ్ చేస్తున్న కుటిల రాజకీయాలు ప్రజలు గమనిస్తున్నారని, మరొకసారి వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. రామవరపాడు రింగ్ వద్ద ఉన్న తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సయ్యద్ నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన మిత్రపక్ష పార్టీలతో కలిసి చేస్తున్న రాజకీయాలపై మండిపడ్డారు. 2019లో ప్రధాని మోదీపై అనేక సార్లు విమర్శలు చేసిన చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని బీజేపీతో వెళ్తున్నారని, అదేవిధంగా ఆ ఎన్నికల్లో చంద్రబాబుని పదే తిట్టిన పవన్ కళ్యాణ్ ఏ విధంగా చంద్రబాబుతో ఇప్పుడు వెళ్తున్నారో సమాధానం చెప్పాలంటూ ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ యొక్క ముసుగు తీయడానికి ఈరోజు
రాష్ట్ర వైఎస్ఆర్సిపి మైనార్టీ సెల్ కార్యదర్శి నేను ఈరోజు విజయవాడ రామవరప్పాడులో అత్యవసర ముఖ్యమైనటువంటి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ, టీడీపీ, జనసేన మరియు షర్మిలమ్మ వీళ్ళందరూ కలిసి కట్టగట్టుకొని మరి ఒక్క సింగిల్గా వస్తున్నటువంటి సింహంలాగా వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలందరికీ తెలుసు ఈ యొక్క 58 నెలల్లో ఎంత అభివృద్ధి, సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎంత లబ్ధి చేకూరింది అనేది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. చిన్న ఉదాహరణ నేను రాష్ట్ర ప్రజల ముందు ఉంచదలుచుకున్నా. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని తిట్టిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని బీజేపీతో అంటకాగుతున్నారు? సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్ని శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులకు మేలు కలగాలని, సకల వృత్తుల వారు ఆనందంగా ఉండాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పల్లెల్లో, పట్టణాల్లో ప్రతి ఇల్లు కలకల్లాడాలని, మన సంస్కృతి సంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలంటూ సీఎం జగన్ ఆకాంక్షించారు. సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల యువత ఎక్కువ శాతం ఆకర్షితులవుతున్నారని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. ఏపీలో అమలవుతున్న పథకాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు కావడం లేదన్నారు. లోని తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ సమక్షంలో పలువురు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ మరోసారి యువతను మోసం చేశారని ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ ఆరోపించారు. పార్టీ పెట్టినప్పటి నుండి నేటి వరకు జనసేన జెండాను మోసిన పోతిన మహేష్కు టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ మోసం చేశారన్నారు. పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెలుసుకున్న యువత వైఎస్ఆర్సీపీలోనికి పెద్ద ఎత్తున చేరుతున్నారన్నారు. 11వ డివిజన్ నుండి జనసేన తెలుగుదేశం పార్టీలలో క్రియాశీలక కార్యకర్తలు సుమారు 200 మంది అవినాష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈరోజు 11వ డివిజన్కి సంబంధించిన జనసేన పార్టీకి సంబంధించిన యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనిధి బాబీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సోదరులు హరీష్ గారు కానివ్వండి, తోట జగదీష్ గారు కానివ్వండి,
వీళ్ళందరూ ఒక సహకారంతో దాదాపుగా 100 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పి ఈరోజు వస్తాం గారు జరిగింది. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ఎక్కువ శాతం యువకులు గారా మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకున్న యువకులు గారా ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలన కానివ్వండి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు నచ్చి ఈరోజు పార్టీలోకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరి గారు అనుకున్నారు. అదేవిధంగా సోదరులందరూ గారా ఈరోజు పార్టీలో జాయిన్ అవుతాం. ఏదేమైనా గతంలో గారా 21 డివిజన్కి సంబంధించిన ముఖ్యమైన జనసేన పార్టీ నాయకులు ఈ పార్టీలోకి వస్తాం. అంతకుముందు గారా ఈరోజు జనసేన పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం నచ్చి ఆయన చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రం ముందుకు వెళ్ళాలంటే ఆయన వల్లే సాధ్యమవుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు నాయకులు కార్యకర్తలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళందరి గారు మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ప్రతి ఒక్కరం గారా రాబోయే రోజుల్లో ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వాన్ని బలపరిచే విధంగా, ఎందుకంటే గతంలో ఏ విధంగా అయితే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక రాజకీయ భవిష్యత్తుని ఇబ్బందికరంగా పెట్టారో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం గారు అదేవిధంగా ఇబ్బందికర పరిస్థితులు పెడతాం జరిగింది. నిన్న ఈ రాష్ట్రం ఈ యొక్క నగరంలో జనసేన పార్టీ జెండా మోసిన నాయకుడు పోతిన మహేష్ ఈరోజు ఆయన గారు బయటకు వచ్చే పరిస్థితి. ఈరోజు నగరంలో ఎక్కడ జనసేన పార్టీ గుర్తు మీద పోటీ చేసే లేకుండా చేసింది ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు వెస్ట్ సీట్ ఇస్తానని చెప్పని నమ్మించి మోసం చేసి చివరికి హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తికి సుజనా చౌదరికి ఈరోజు వెస్ట్లో అవకాశం కల్పించారు. సిటీలో ఎక్కడ గారు జనసేన పార్టీ లేదు, జిల్లాలో గారు ఎక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ జనసేన పార్టీ అనేది లేకుండా చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు అందుకని ఆ నాయకులు కార్యకర్తలు అందరూ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ జీవితం బాగుండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలని చెప్పిన ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఎందుకంటే గతంలో చిరంజీవి గారికి ఏ విధంగా అయితే మోసం చేశారో ఉప్పుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మోసం చేసే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారు. తప్పకుండా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ గారు తెలుసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో పనిచేయాలని చెప్పిన యువకులు అందరూ గారు వస్తుంది, చాలా సంతోషం. వాళ్ళందరికి గారు ఈరోజు ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి కష్టం ఉన్నా అన్ని విధాలుగా మేము అందరం గారు సహకరిస్తాం అందరూ చెప్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు 11 డివిజన్ పరిధిలో యువకులు చాలా ఉత్సాహంగా ఇవాళ వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. 11 డివిజన్లో అనేక మంది జనసేన గతంలో జనసేన కానీ టీడీపీ కానీ తిరిగిన యువత అంతా ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకత్వం నచ్చి జగన్మోహన్ రెడ్డి వారి ప్రభుత్వం నచ్చి ముఖ్యంగా ఇక్కడ అవినాష్ గారి యొక్క నాయకత్వం ఆయన యొక్క సేవా దృక్పథం నచ్చి ఇక్కడ అనేక మంది యువకులు ఇవాళ అవినాష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇంకా ఇలా అనేక మంది యువత రాబోయే కాలంలో కూడా రాబోయే ఎలక్షన్ల ముందు అనేక మంది యువత ఇవాళ 11 డివిజన్ కానీ తూర్పు నియోజకవర్గంలో అనేక చోట్ల నుంచి కూడా ఇవాళ యువత అంతా కూడా వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అయితేనేమి, యువతకు అందించే విద్య అయితేనేమి, ఆయన ఇవాళ ఎంతో సేవా దృక్పథంతో ఎన్నో నవరాత్రుల లాంటి కార్యక్రమాలు పెట్టి ప్రజలందరికీ ఎంతో సేవ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఇలానే ఇవాళ చంద్రబాబు నాయుడు మోసాల గురించి కూడా ఇవాళ అనేక మంది ప్రజలు యువత తెలుసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు మోసాలు తప్పితే ఏముడు ఇవాళ ఎక్కడ ఇందాక అవినాష్ గారు చెప్పినట్టు జిల్లాలో ఎక్కడా కూడా జనసేన టికెట్ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారిని అత్యంత మోసం చేశారు. ఇవాళ ఎవరైతే జన సైనికులు గతంలో చెప్పుకున్న వాళ్ళందరూ కూడా రియలైజ్ అయ్యే వాళ్ళ రోజున ఇక్కడ ఉంటే పార్టీ ఉండదు, భవిష్యత్తు ఉండదు, ఎవరికి యువతకు కూడా భవిష్యత్తు ఉండదు తెలుసుకుని ఇవాళ వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. రాబోయే రోజుల్లో అవినాష్ గారిని భారీ మెజార్టీతో ఇక్కడ ఎమ్మెల్యే చేసి గెలిపించుకుంటామని యువతంతో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని, స్టీల్ ప్లాంట్లో పెట్టుబడులు ఆగవని బీజేపీ ఎన్నికల సహా ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో ఎలాంటి మార్పులు లేవన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఉన్న చోట సంక్షేమం అమలు చేయడం సాధ్యపడిందని ఆయన పేర్కొన్నారు.
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆ పార్టీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏపీలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు దాదాపు జరగలేదన్నారు. అమరావతి 5 సంవత్సరాల్లో రాజధాని కాలేదన్నారు. రాబోయే 5 ఏళ్లలో అమరావతి రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తవుతుందన్నారు. आप सभी को आज उगाड़ी की सभी को बहुत बहुत शुभकामनाएं एंड इट्स अ वेरी स्पेशल डे फॉर Telugu people and not only Telugu people, it is for entire India and I come from Uttar Pradesh. We have Chaitra Navrate. In Maharashtra it is there. So every place where it is in India, because we follow the lunisolar system, which is the sun and the moon movement, these days, the auspicious days come in our life. So I'm very happy to be part of Ugadi celebration here, and I have been asked to say this, but I will try my best. Ugadi Nutana Samvatsara Shubhakankshalu. So I hope we all have a great year, and the message from my Prime Minister and your Prime Minister and our leader Narendra Modi ji on this special day is Viksit Andhra, Viksit Bharat. So he has said very clearly, if India wants to become, Bharat wants to become progressive, developed, Viksit Bharat, so it is important that Andhra also becomes Viksit. చిత్తపూరు గ్రామానికి చెందిన బేబీ మంగళవారం రాత్రి వంట చేస్తూ ఉండగా గ్యాస్ సిలిండర్ నుండి మంటలు చెలరేగాయి. అంటుకున్న మంటలతో బేబీ బయటకు పరుగులు తీసిందని అత్త సత్యవతి తెలిపారు. వెంటనే బాధితురాలని 108 అంబులెన్స్లో నూజివీడు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినం సందర్భంగా తెల్లవారుజామున దుర్గమ్మ మూల విరాట్కు స్నాపనాభిషేకాలు నిర్వహించారు. వసంత నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి లక్ష పుష్పార్చన భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కొత్త ఏడాది అందరి కుటుంబాల్లో శుభాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చక స్వాములు సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. వసంత నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని నిత్యం వివిధ రకాల పూలతో అర్చక స్వాములు ప్రత్యేక పుష్పార్చన చేస్తారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దుర్గమ్మను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఉగాది వేడుకలలో భాగంగా అమ్మవారికి వివిధ సేవలు నిర్వహిస్తున్నట్లు దేవస్థాన స్థానాచార్యులు విష్ణుబొట్ల శివప్రసాద్ శర్మ వివరించారు. జయ దుర్గాజయ నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. జగన్మాత దుర్గాదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఈరోజు అత్యంత వైభవపేతంగా ప్రారంభమైనాయి. తెల్లవారుజామున 3 గంటలకి అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వర్తించి అనంతరం ఆ జగన్మాతను సకల శోభితమైనటువంటి సర్వాంగ సుందరంగా అర్చక స్వాములు అలంకరించారు. అమ్మవారు దివ్యమంగళ స్వరూపంలో మనకి దర్శనమిస్తున్నది. అనంతరం పంచహారతులు అమ్మవారికి పంచభోగ నివేదన చేసి అమ్మవారి యొక్క దర్శనం ఇవ్వటం జరిగింది. ఈరోజు నుంచి 9 రోజుల పాటు కూడా అమ్మవారికి ఈ వసంత నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక పుష్పార్చన కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతూ ఉంటుంది. ఈరోజు మల్లెపూలతో అమ్మవారికి పుష్పార్చన చేయడం జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మరి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి కప్పగంతు సుబ్బరామ సోమయాజి శర్మ గారిచే పంచాంగ శ్రవణము, అనంతరం 4:30 గంటలకి అమ్మవారి దివ్య మంగళమూర్తులను రజిత వాహనంలో రజిత రథంలో వెండి రథంలో నగరోత్సవం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు అందరూ కూడాను పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందిగా మనవి చేస్తూ అమ్మవారికి దివ్య శుభాశీస్సులు. ఇదే కాకుండా ఈ నెల 19వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడాను అత్యంత వైభవపేతంగా చేయడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలు పంచాన్నికంగా జరుగుతాయి. ఈ 5 రోజులు కూడాను 5 రకాల వాహనాలు అవన్నీ విశేషంగా ఉంటాయి. ఆఖరి రోజున జల విహారోత్సవం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటిలో 50 మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావలసిందిగా మనవి చేస్తూ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. జై దుర్గా. తెలుగు ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక ఉగాది అని, శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, అన్ని విధాల పురోగతి సాధించాలని, అంతా శుభమై జరగాలని కోరుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈ వేడుకలకు
వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ, దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ఎస్ సత్యనారాయణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కెఎస్ రామారావు తదితరులు హాజరయ్యారు. తిరుపతి దేవస్థాన పంచాంగాన్ని, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన పంచాంగాన్ని ఆవిష్కరించి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన అనంతరం పండితులు శ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజి సిద్ధాంతి పంచాంగ శ్రవణం చేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో సకలం శుభప్రదమేనని, వ్యవసాయం, విద్య, వైద్య, ఆరోగ్యం, సాంఘిక, ఆర్థిక, వాణిజ్య తదితర రంగాలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. శాస్త్ర ధర్మం, శాంతి మార్గ పయనంతో అంతా మంచే జరుగుతుందని తెలియజేశారు. జీవనోపాధి మార్గాలు సానుకూలంగా ఉంటాయని, పాడి పరిశ్రమ వర్ధిల్లుతుందని, వర్షాలు పంటలకు అనుకూలమైన సమయంలో పండటం వల్ల రైతులు సుభిక్షంగా ఉంటారని వివరించారు. వ్యాపార, వాణిజ్య రంగాలు అభివృద్ధి దిశగా పయనిస్తాయంటూ అందరినీ ఆశీర్వదించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఫలితాలను వివరించారు. వేడుకల సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ్ మాట్లాడుతూ, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడికి ఓ ప్రత్యేకత ఉందని, తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే 6 రుచులు కలిసిన ఉగాది పచ్చడి మనిషి జీవితానికి అవసరమైన, జీవితంలో మిళితమైన సమతా సందేశాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ప్రతి మనిషి జీవితంలో వివిధ రూపాల్లో అభివృద్ధి కనిపించాలని, ఇది మన జీవితంలో మరో గొప్ప తెలుగు సంవత్సరం అవుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ మాట్లాడుతూ, తెలుగు జాతికి చాలా ముఖ్యమైన పండుగ ఉగాది అని, ఇది మనిషి జీవితంలో నూతన శకానికి నాంది అని పేర్కొన్నారు. ఇదే విధంగా తెలుగు సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని తెలియజేశారు. 6 రుచుల్లో ఏ రుచి అయినా గొప్పదే అని చెబుతూ, జీవితం అనేది సమతుల్యంగా ఉండాలి, చక్కగా ఉండాలి అని చెప్పడమే ఉగాది పచ్చడి విశిష్టత అని పేర్కొన్నారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సకల మానవాళికి, మనందరికీ మంచి జరగాలని ఆశిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి ఉగాది వేడుకలు కలెక్టరేట్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉగాది అనేది తెలుగువారు గొప్పగా చేసుకునే పండుగ అని, జీవితంలో అన్నిటినీ సమభాగంగా చూపించేదే 6 రుచుల ఉగాది పచ్చడి అని, ఇందులో ఒక్కో పదార్థం ఒక్కో భావానికి, అనుభవానికి ప్రతీక అని అన్నారు. కొత్త సంవత్సరంలో రైతులు పాడి పంటలతో ఆనందంగా ఉండాలని, పశు సంపద బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఓ గ్రామంలో ఏ మాదిరి అయితే ఉగాది పండుగ జరుపుకుంటామో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన అధికారుల బృందానికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజాస్వామ్య వ్యవస్థ పరిపుష్టతకు వీలు కల్పించే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన వేద పండితులను సత్కరించారు. మంచిగా ఉండాలని, అదేవిధంగా ప్రోగ్రెసివ్గా ముందు వెళ్తానికి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ ఉంది. మీ ఓట్ కంపల్సరీగా వెళ్ళి ఇవ్వాలి. మీ ఓట్కి చాలా వాల్యూ ఉంది. నేను అది ఆహ్వానం ఇస్తున్నాను. అదేవిధంగా అంటే చాలా వాద వివాదాలు ఉన్నాయి సొసైటీలో, దేశంలో, ప్రపంచంలో అన్నీ. అంటే మేము కలిసి పని చేస్తే 100%గా మేము సమాధానాలు తీసుకోవచ్చు నేను ఆశిస్తున్నాను. మళ్ళీ ఒకసారి అందరి ప్రజలందరికీ నేను క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు చెప్పి సెలవు తీసుకున్నాను. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర స్థాయి ఉగాది పండుగ అనేది మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన స్పెషల్ సిఎస్ రజత్ భార్గవ్ గారు, మన కమిషనర్ ఎండోమెంట్ సత్యనారాయణ గారు, మరియు టెంపుల్ ఈవో గారు రామారావు గారు, ఇతర పెద్దలందరూ కూడా అనేటువంటి కార్యక్రమానికి వచ్చారు. వివిధ టెంపుల్స్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అర్చకులు కూడా ఇక్కడ ఈరోజు అనేటువంటిది వాళ్ళకి సన్మానం చేసుకున్నాం. సో ఈ క్రోధనామ సంవత్సరంలో ఇటు ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి పార్టీల మధ్య కానీ, క్యాండిడేట్స్ మధ్య కానీ, వీళ్ళ మధ్య కానీ, ప్రాంతాల మధ్య కానీ క్రోధం అనేటువంటి ఉండకుండా, కోపం అనేటువంటి లేకుండా అంతా కలిసి అనేటువంటిది చక్కగా ఈ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయాలనుకొని చెప్పి అందరూ కూడా ఓటు హక్కు అనేటువంటి వినియోగించుకోవాలని, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు అనేటువంటి పండాలనుకొని చెప్పేసి, రైతులందరూ కూడా ఆనందంగా ఉండాలనుకొని చెప్పేసి కోరుకున్నాం. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవ వేడుకలు గాయత్రి కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు
సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, వేద పండితులచే వేద స్వస్తి నిర్వహించారు. జ్యోతిష్య విశారద కప్పగంతు సుబ్బరామ సోమయాజీ పంచాంగ పఠనం చేశారు. పంచాంగ శ్రవణం వల్ల సౌభాగ్యం, సంపద, దీర్ఘాయుష్యు కలిగి వ్యాధి బాధలు తొలగుతాయని సుబ్బరామ సోమయాజీ చెప్పారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతులుగా ఉంటారని తెలిపారు. పంటలు బాగా పండి రైతు ఆనందంగా ఉంటాడని, ప్రజలకి జీవనోపాధి అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు. అనంతరం ఆయా రాశుల వారికి ఈ సంవత్సరంలో కలిగే ఫలాలను తెలియజేశారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో దేశకాల ఋతు పరిస్థితులను, నక్షత్ర రాశి వారాది ఫలితాలను వివరించారు. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు మాట్లాడుతూ తెలుగు జాతికి ముఖ్యమైన పండుగ ఉగాది అని తెలియజేశారు. బ్రహ్మ ఉగాది రోజునే సృష్టిని ప్రారంభించాడని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. పూర్వం రాజులు ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవారని, ఇది ఎంతో పుణ్యఫలమని అన్నారు. అలాగే ఉగాది పచ్చడిలో జీవిత సారం దాగి ఉందని అన్నారు. మానవ జీవితం సుఖ దుఃఖాల సమాహారమని, అన్నిటినీ సమభావనతో స్వీకరించి ముందుకెళ్లాలని సూచించారు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ప్రతి ఇంట ఆయుర ఆరోగ్యాలు, సిరి సంపదలు నిండాలని అభిలాషించారు. అనంతరం మల్లాది విష్ణు చేతుల మీదుగా పంచాంగకర్తను దుస్సాలువాతో ఘనంగా సన్మానించారు. ఉగాది పచ్చడి ప్రసాదం వితరణ చేశారు. పంచాంగ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శర్వాణిమూర్తి, గాయత్రి సొసైటీ గౌరవ అధ్యక్షులు పోత ప్రగడ మణికుమార్, అధ్యక్షులు గంటి ఈశ్వర్, ఉపాధ్యక్షులు నోరి సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ చెల్లా హరికుమార్, సెక్రటరీ దూబగుంట శ్రీనివాస్, కోశాధికారి జేకే సుబ్బారావు, కోర్ కమిటీ సభ్యులు మల్లాది రాజేంద్ర ప్రసాద్, బర్తెపూడి శ్రీనివాస్, సభ్యులు సిహెచ్ మారుతి ప్రసన్న, జీవీఎస్ శర్మ, వి లక్ష్మీనారాయణ, సిఎస్ మూర్తి, ఎస్ రవికుమార్, సి సూర్యప్రకాష్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. తెలుగు వారందరికీ కూడా పెద్ద పండగ ఉగాది పండుగ. ఈ ఉగాది పండుగ రోజున క్రోధినామ సంవత్సరం. ఈ ప్రతి సంవత్సరం కూడా గాయత్రి కళ్యాణ మండపంలో ఇక్కడ పంచాంగ శ్రవణం జరుగుతుంది. పెద్దలు కప్పగంతులు సోమయాజులు గారు, అలాగే గాయత్రి సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే పంచాంగ శ్రవణం ప్రముఖులందరూ కూడా, పార్టీ యంత్రాంగం అంతా కూడా ఇందులో హాజరయ్యారు. ముఖ్యంగా మనకి ప్రిడిక్షన్ అన్నమాట. ఈ పంచాంగ శ్రవణం ద్వారా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ప్రతి మనిషి జన్మ నక్షత్రాన్ని బట్టి, రాశిని బట్టి ఏ విధంగా వాళ్ళ స్థితిగతులు ఉంటాయి అని చెప్పి మనకి పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తాయి. కాబట్టి మనం ఈ పంచాంగ శ్రవణం వినడం ద్వారా మనకు ఉన్నటువంటి పరిస్థితులు, దాన్ని మార్పు చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి ఉండేటటువంటి అన్నీ కూడా ఉన్నాయి. ఈ స్వామివారు చెప్పినటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కడా తలెత్తవు అని చెప్పారు. కాబట్టి ప్రభుత్వం కూడా, నూతన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2024లో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. ఆ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేలు జరిగే విధంగా, మంచి జరిగే విధంగా, పాడి పంటలు పండే విధంగా, అలాగే వర్షాలు సకాలంలో పడే విధంగా, అందరి ఆర్థిక స్థితిగతులు మెరుగుపడే విధంగా రాబోయే రోజుల్లో ఉండాలి అని చెప్పండి. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అలాగే విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ విజయవాడ అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. తెలుగు వారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పశ్చిమ నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత బుర్రా బాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. రాసుల వారీగా ఫలితాలను తెలియజేశారు. ఈ వేడుకలలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి యలమంచిలి సుజనా చౌదరి, టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ తెలుగు వారి నూతన సంవత్సర ఉగాది ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలియజేశారు.
ఉగాది శుభ సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా నూతన ఉగాది శుభాకాంక్షలు, ముఖ్యంగా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రప్రదేశ్ తెలుగు వారందరికీ, ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గం వారందరికీ కూడా శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఈ ఉగాది రోజు నుంచి, ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, ఆ భగవంతుడి దేవుళ్ళు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రస్తుతానికి నేను కష్టపడి పని చేస్తానని చెప్పి పశ్చిమ ప్రజలందరికీ చెప్తున్నాను. ఇంకా 30 రోజులు ఉంది కదా, సో రెస్పాన్స్ అయితే బాగా కనపడుతూ ఉంది. అనేక మౌలిక సదుపాయాలు చేయవలసిన అవసరం ఉంది నియోజకవర్గంలో. నాకు ఇది ఒక మంచి అవకాశం కింద నేను ఆలోచించుకుంటున్నాను. కష్టపడి నేను పనిచేయడానికి, ప్రజలందరికీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలన్నీ కనుక నా నోటీస్లో తీసుకొస్తే వాటన్నిటికీ కూడా సమాధానాలు తేగలనని నా మీద నాకు గట్టి నమ్మకం ఏర్పడింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని అనుసంధానం చేసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి కూడా దేశం అంతా వెళ్ళి నాకున్న నెట్వర్కింగ్లో కానీ నాకున్న పరిచయాలతో అందరి దగ్గర తీసుకొచ్చి పశ్చిమ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయాలని చెప్పి నా కోరిక. తెలుగు ప్రజలందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక నూతన సంవత్సరం తెలుగు వారందరికీ కూడా నూతన వెలుగు తీసుకురావాలని వాళ్ళ జీవితాల్లో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి మార్పు కోరుకుంటూ ఈ ఉగాది నాంది పలకాలని చెప్పి, ఒక మంచి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ యొక్క ఉగాది ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క జీవితాల్ని అభివృద్ధి బాటలో, సంక్షేమ బాటలో మనమందరం ఉమ్మడిగా నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో, అలాగే మోదీ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త భవిష్యత్తు ఆరంభమవుతుందని చెప్పి నమ్ముతూ, అలాగే మన పశ్చిమ నియోజకవర్గానికి వచ్చిన మన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన బీజేపీ అభ్యర్థి శ్రీ సుజనా చౌదరి గారికి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా మనం అందరూ కూడా కృషి చేసి గెలిపించుకుంటామని చెప్పి నమ్ముతూ, ఇవాళ నుంచి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో ముమ్మరం చేస్తామని చెప్పి, ఆయన చేసే పనులు, ఆయన చేయబోయే పనులు కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పి మరొకసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా మీ ముందుకు మేము వస్తున్నాం, మమ్మల్ని అందరిని ఆశీర్వదించని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. యువతకు ఉద్యోగాలు లేవు, మహిళలకి భద్రత లేదు, రాజధాని అంటే తెలియని పరిస్థితిలో ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ ఉగాది సందర్భంగా ఏదన్నా మంచి జరగాలి అంటే రానున్న రోజుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలంగా ఏర్పడి ప్రతి ఒక్క అసెంబ్లీ స్థానం గెలిచి అసెంబ్లీలో ఏకఛత్రాధిపతిగా 3 కూటమి ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ రావాలని. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రానున్న ఎన్నికల్లో సీఎం జగన్ ను తిరిగి గెలిపించుకోవాలన్న వైసీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్. రాబోయే ఎన్నికల్లో వైసీపీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేసిన 60వ డివిజన్ వైసీపీ నాయకులు. చంద్రబాబు ఎంకో గుంపులుగా వచ్చినా జగన్ ని ఏమీ చేయలేరన్న వైసీపీ మైనార్టీ సెల్ కార్యదర్శి సయ్యద్ నూరుద్దీన్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.